తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వెదర్ ఆఫీసర్లు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిటీలో దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దన్నారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఈ నెల 12వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. నార్త్ ఈస్ట్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వెదర్ ఆఫీసర్లు. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ లో సైతం ఉష్ణోగ్రతలు పెరిగాయి. సిటీలో దాదాపు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల దృష్ట్యా జనాలు బయటకు రావద్దన్నారు వెదర్ ఆఫీసర్లు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రానికి హై టెంపరేచర్ల అలర్ట్ అయితే వచ్చింది, అప్డేట్స్ ఏంటి? శిరీష, మీరన్నట్టు వెదర్ ఆఫీసర్స్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక గత 3-4 రోజుల నుంచి మనం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. దాదాపు మనకు మధ్యాహ్నం సమయంలో బాణుడు బగ్గుమంటున్నాడనే చెప్పుకోవచ్చు. దాదాపు బయటికి వెళ్ళాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పలు జిల్లాల్లోనైతే చాలా వరకు అయితే మనకు విపరీతంగా ఎండల తీవ్రత మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే 39 నుంచి 40-41 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు పలు జిల్లాల్లో నమోదవుతా ఉన్నాయి. ఇక రానున్న రోజుల్లో మరింత ఎండలు మండే అవకాశం ఉందని చెప్పేసి కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు అంటే మనకు మార్చి 16 నుంచి దాదాపు మనకు ఏప్రిల్ 5 వరకు కూడా మనకు అడపాదడప వర్షాలతో కూడా కాస్త ఎండల తీవ్రత తక్కువగా కనిపించింది. 36 నుంచి మనకు దాదాపు 38 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఉష్ణోగ్రతల తీవ్రత కూడా పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా రానున్న రోజుల్లో మరింతగా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాదాపు 33 జిల్లాల్లో కూడా 36 నుంచి 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి మనకైతే పలు జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే దాదాపు మనకు 10వ తారీఖు నుంచి 10-11 ఈ 2 రోజులు కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, దాంతోపాటు ఇటు వనపర్తి, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్ జిల్లా, అంటే ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు తూర్పు జిల్లాలు కావచ్చు, అదేవిధంగా దక్షిణ జిల్లాలు కావచ్చు, ఈ జిల్లాలో మనకు రేపో ఎల్లుండికి సంబంధించి కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక 12వ తారీఖు నుంచి మనకు ప్రాపర్ సమ్మర్ సీజన్ చూసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు మనకు 42-43 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక ఏప్రిల్ 12 నుంచి అయితే మనకు దాదాపు మరింత వేడి వాతావరణం, మరింత ఉక్కపోత వాతావరణం, మరింత ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉండడంతో కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి కూడా ఉత్తర, దాంతోపాటు ఇటు తూర్పు, దక్షిణ జిల్లాలకు సంబంధించి అయితే ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఉత్తర జిల్లాలకు సంబంధించి ఎప్పుడు కూడా మనకు వాతావరణం సంబంధించి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ వర్షాలు ఎక్కువే, ఎండలు ఎక్కువే, చలి ఎక్కువే. సో ఇట్లాంటి వాతావరణం మనకు ఉత్తర జిల్లాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎండల తీవ్రత కూడా మనకు అక్కడ మరింతగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాదు, సిరిసిల్ల, దాంతోపాటు పెద్దపల్లి, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు 12వ తారీఖు నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా తూర్పు జిల్లాలు చూసుకున్నట్టయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్తో పాటు ములుగు, భూపాలపల్లి, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇక మధ్యస్థ జిల్లాలైనా కావచ్చు, నల్గొండ, సూర్యాపేట, ఈ జిల్లాల్లో కూడా మనకు దాదాపు 43 మధ్య కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వనపర్తి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే జోగులాంబ, గద్వాల్, అంటే దక్షిణ జిల్లాలకు సంబంధించి అక్కడ కూడా ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఇక మధ్య జిల్లాలు కొన్ని చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డి కావచ్చు, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, దాంతోపాటు మహబూబ్ నగర్, నారాయణపేట, ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్న ఉత్తర, దక్షిణ, తూర్పు జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో 12వ తారీఖు నుంచి అయితే మనకు ప్రాపర్గా మనకు ఎక్కువగా ఎండ తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది. ప్రాపర్ సమ్మర్ సీజన్ కూడా మనకు ఎక్కువగా అక్కడనే నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలకు సంబంధించి మనకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4
4 గంటల మధ్య మాత్రం ఈ జిల్లాలో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి చిన్న పిల్లలు వృద్ధులైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక రైతులకు సంబంధించి కూడా వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో ఉదయం కావచ్చు సాయంత్రం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక భవన కార్మికులు కావచ్చు వలస కూలీలు ఎవరైతే ఉంటారో మనకు ఈ సమయంలో ఎండ తీవ్రత మనకు 11 గంటల నుంచి 4 గంటల మధ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మధ్యలో కాస్త 10-15 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అదే విధంగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకోవాలని అయితే చెప్తూ ఉన్నారు. నీరు కూడా ఎక్కువగా తాగాలనేసి కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక చిన్న పిల్లలు వృద్ధులైతే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనకు అక్కడక్కడ వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉంది. మనకు నార్మల్గా ఏప్రిల్ సీజన్ వచ్చిందంటే చాలు మార్చిలో మనకు 36 నుంచి 40 డిగ్రీల వరకు సాధారణ ఉష్ణోగ్రతలుగా చెప్పుకుంటూ ఉంటాము. ఇక ఏప్రిల్ వచ్చేసరికి కూడా మనకు 40 నుంచి 42 డిగ్రీల మధ్య నమోదైన కూడా సాధారణ ఉష్ణోగ్రతలుగా చెప్పుకున్నప్పటికీ కూడా మనకు ఉదయం అంటే కనిష్ట ఉష్ణోగ్రతలకు గరిష్ట ఉష్ణోగ్రతలకు దాదాపు మనకు 17-18 డిగ్రీల వ్యత్యాసం ఉండేసరికి కూడా మనకు ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగినట్టు తెలుస్తూ ఉంటుంది. దాంతోపాటు కూడా ఇటు వడదెబ్బ బారిన పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాదాపు మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉదయం మనకు 7 గంటల నుంచి కావచ్చు 9 గంటల మధ్య మనం 10 గంటల మధ్య చూసుకున్నట్టయితే దాదాపు 18-19 నుంచి 23 డిగ్రీల వరకు మనకు ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అదే మనకు 11 గంటలు వచ్చేసరికి 12 గంటలు వచ్చేసరికి కూడా దాదాపు మనకు 15-16 డిగ్రీలు హైక్ అయి దాదాపు 33-35-39-40 డిగ్రీల వరకు కూడా మనకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంటే ఒకేసారి ఒక గంటలోనే మనకు ఇంత వ్యత్యాసం ఉండేసరికి కూడా చాలా వరకు మన బాడీ అనేది తట్టుకోకుండా చాలా వరకు కూడా వీక్ అయిపోతూ ఉంటాం, వడదెబ్బన బారి పడుతూ ఉంటాము. సో ఇట్లాంటి వెదర్ మనకు దాదాపు జూలై 12 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కనిపించే అవకాశం ఉండడంతో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి పదే చెప్తూ ఉన్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు అలర్ట్స్ ఏవైతే వాతావరణ శాఖ ఇస్తుందో అందుకు అనుగుణంగా కూడా వాటిని ఫాలో అవుతూ కూడా తగిన ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా స్పెషల్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో కూడా మనకు రోజుకి కూడా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మనకు సిటీ అవుట్స్కట్స్ చూసుకున్నట్టయితే ఉదయం పూట మనకు పొగమంచు వాతావరణం కనిపిస్తూ ఉంది. మనకు దాదాపు మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షపాతం కూడా మనకు గత 2-3 రోజుల కింద కూడా చూసాము. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా మనకు 37-38 డిగ్రీల మధ్య కూడా ఇటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక వచ్చే 4-5 రోజుల పాటు కూడా మరింతగా ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండడంతో ఇక హైదరాబాద్ పబ్లిక్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో కూడా 40-41 డిగ్రీల వరకు కూడా మనకి ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రేపటి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ కూడా మనకు జూలై 12 నుంచి చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగి మరింతగా ఎండ తీవ్రత కనిపించే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ కల్పన.